యేసుక్రీస్తు నామముపేట వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. మన వాగ్దానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని, మరిన్ని దేవుని వాక్యాలు తెలుసుకోగలుగుతున్నారని విశ్వాసిస్తున్నాను. రండి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. ఒక్క సెకండ్ ఆగండి. మన వీడియోస్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరింత ప్రమోట్ చేస్తుంది. కొత్త వారు చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ వత్తండి. బెల్ ఐకాన్ వత్తడం వల్ల మన వీడియో అప్లోడ్ చేయగా మొట్టమొదటిగా మీకు వస్తుంది. రాండి ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 28వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అవును ప్రియులారా, మన చేతి పనులను ఆశీర్వదిస్తూ, మన పనుల్లో ఆయన తోడ మనకు నిలుస్తూ, మన కష్టార్జితాన్ని ఆయన దీవిస్తూ, మనతో సదాకాలం ఉంటూ ఆయన మనం ఆశీర్వదిస్తుండగా ప్రియులారా, మనం అలాగ ఆశీర్వాదము పొందుతుండగా ప్రియులారా, మనం తెచ్చిన సంపాదన మనకి సమృద్ధిగా కలుగుచున్నది అని సంతోషిస్తుండగా ఇంతలోనే సాతానుడు మనపై జరబడి మనం పడదోయడానికి, మన సంతోషాన్ని ఎదురుగొట్టడానికి ప్రియులారా పడిపోయినప్పుడు, సాతాను మనం చూస్తూ నవ్వుకునుచున్నప్పుడు, మనం కృంగిపోయినప్పుడు, మన స్థితిగతి మారేయాలంటే దేవుని ప్రార్థించినప్పుడు, ఆయన యోబుని ఎలాగైతే అన్నాడు సమృద్ధిగా దీవించాడో, మనం ఆయన మోకరించినప్పుడు మనకు రెట్టింపు ఆశీర్వాదాలతో మనం ఆశీర్వదించి దీవిస్తాడు ప్రియులారా. దేవుడి వాగ్దానం దీవించును గాక.